శ్రీ మాత్రే నమ. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే తప్పనిసరిగా చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సూచనలు చేయాలన్నా నాకు కింది నెంబర్లతో సంప్రదించవచ్చు. తర్వాత నాకు మెసేజ్ ద్వారా కూడా నాతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరంలో అడుగు పెట్టేశాం. 16 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అందుకని ఎవరికైనా సరే మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఒకవేళ మొదటి పెళ్లి కానీ, రెండో పెళ్లి కానీ, అబ్రాడ్ మ్యాచెస్కి కానీ, హిందువులైతే చాలు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1/5/2025, 31/5/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈ మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే బుధుడు 7వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఈ నెలలోనే రవి చూస్తే రవి సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. ఎన్నో తారీఖున అంటే 15వ తారీఖున. అదేవిధంగా రాహు చూస్తే 19వ తారీఖున కుంభంలోకి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిన పెడతాడు కాబట్టి కుంభంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. అంటే మీనరాశి నుంచి కుంభంలోకి ఆయన ప్రవేశిస్తారు. అదేవిధంగా బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయగలుగుతున్నాడు. అందువలన ఈ విషయాలన్నీ గమనించండి. రాహు ఎప్పుడైతే మారాడో మనకి కేతువు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 19వ తారీఖున కుంభంలోకి రాహువు, సింహంలోకి చూసినట్లయితే కనుక కేతువు రావడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం. అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే కనుక మేషరాశిలోనే రవి సంచారం నడుస్తుంది. అదేవిధంగా చంద్రగురులు చూస్తే ద్వితీయంలో, తృతీయ, చతుర్థంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. పంచమ, షష్టమంలో కేతువు. అదేవిధంగా చూసినట్లయితే ద్వాదశంలో శుక్ర, రాహువు, బుధుడు, శని భగవానుడు. ఈ 4 అంటే చతుర్థ గ్రహ కూటమి ద్వాదశంలో నడుస్తుంది. మరి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసం తెలుసుకుందాం మరి. ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక కొంచెము ఈ యొక్క ప్రతిసారి కూడా కిందటి నెల ఎలా ఉంది, ఈ నెలలో కూడా కొంచెం చిన్న చిన్న పరిస్థితులు మార్పులు కనపడుతున్నాయి. కానీ కాస్త ఇంచుమించు ఆ విధంగానే ఉంటుంది అని తొలుత చెప్పొచ్చు. అయితే తర్వాత చెప్పేది ఏమిటంటే కనుక గతం కంట ద్వితీయార్థంలో చాలా బాగుంటుంది. పూర్వార్థంలో అంటే నెల మొదట్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కాస్తంత సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నా ద్వితీయార్థానికి వస్తుల్లోకి చాలా చక్కగా మీరు స్థిమిత పడతారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఏదైనా సరే చిన్న విషయాలకు కూడా అమ్మో జరుగుతుందా లేదా అనేటటువంటి సంశయాత్మ నివస్యతి అంటాడు భగవద్గీతలో. అలాగా సంశయాలన్నిటిని విడిచిపెట్టి మీరు ముందుకు వెళ్ళడానికి అభద్రతా భావం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అది లేకుండా ఉంటే కనుక ధైర్యం అనేది మీ వెంట ఉంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోవాలి. అదేవిధంగా చూసుకునేటటువంటి సామాన్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గౌరవ మర్యాదల విషయంలో కొంచెం చూస్తే మన స్వయం కృషే మీకు గౌరవ మర్యాదలు తెచ్చిపెడుతుంది. ఇంట బయట కూడా గెలవాలంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటూ ఉంటారు కదా. మీ స్వయం కృషి మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి, అదేవిధంగా ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించడానికి కూడా మీ స్వయం కృషే కారణం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తదుపరి చూసినట్లయితే కనుక వాహనాలు నడిపేటప్పుడు కానీ యంత్రాల దగ్గర కానీ కొంచెం జాగ్రత్త అనేది మాత్రం చాలా అవసరం. కారణం ఏమిటంటే కనుక మనకి చూసినట్లయితే కనుక మనకి ఒక 4th హౌస్లో మనకి కుజుడు ఉన్నాడు. అంటే అర్ధాశ్రమ కుజదోషము ఈ యొక్క మేషరాశి వారిని వెంటాడుతోంది. అందువలన ఇంజనీర్లు జరిగేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. కాబట్టి
ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఏదైనా ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండండి. మనకి ఎందుకంటే మనకి తనకు మాలిన ధర్మం అన్నట్టుగా ఎదుటి వాళ్ళు ఎవరైనా వివాదాలు గానీ, వాదోపవాదాలు గానీ చేస్తుంటే మీరు వెళ్లి దానిలో ప్రవేశించకండి. తర్వాత మీరు వాళ్ళిద్దరూ మిమ్మల్ని దానిలో ఇరికించేటటువంటి కార్యక్రమాలు కనపడుతున్నాయి. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంది. తానొప్పించక తానవ్వక అన్నట్టుగా ఉండడం చాలా అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులు సహాయానికై ఎవరైనా వస్తారు, నాకు సహాయం చేస్తే బాగుండు, వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారని ఎదురు చూడకండి. మనం ఎదురు చూడకుండా మన స్వయం కృషే మనల్ని విజయ పదంలో నడిపిస్తుంది ఈ మాసం. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు రారు, ఎవరు వచ్చినా కూడా ఎవరి విషయాలు వాళ్ళు చూసుకుంటారు గానీ, సహాయాలు, సహకారాలు అంతంత మాత్రంగానే ఉంది ఈ నెల. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తదుపరి అనారోగ్యం గానీ, ఆర్థికం గానీ అంటే ఏమిటి, డబ్బులు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేసి, తర్వాత అయ్యో! ఎలాగా అని అనుకునే కన్నా, డబ్బు విషయంలో కాస్త ప్లానింగ్ మాస్టర్ కింద తయారయ్యి చక్కగా డబ్బులు సమయానికి అవసరానికి పనికొచ్చేలాగా పొదుపు చెయ్యండి. మదుపు చెయ్యండి. అది బ్రహ్మాండంగా మీకు పనికొస్తుంది. అదేవిధంగా అనారోగ్య లక్షణాలు చిన్నగా కూడా రాకుండా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తన్నట్టుగా ప్రతిరోజు నమస్కారాలు మానకుండా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే రవి సంచారం కూడా మన రాశిలోనే నడుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. తదుపరి చూసినట్లయితే గనక విద్యార్థులు పోటీ పరీక్షలకు గానీ, తర్వాత దేనికైనా సరే ఏదైనా యూఎస్ వెళ్ళి పరీక్ష రాసి యూఎస్ వెళ్ళాలి అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు గానీ, మీరు పట్టుదలతో గట్టిగా ప్రయత్నం చేస్తేనే మీరు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే మాత్రం జరగదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. గట్టి ప్రయత్నం చేయండి. నెలాఖరికి ఒక విదేశీయాన శుభవార్త తెలియడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి చూసినట్లయితే గనక అసలు ఏం చేసుకుంటే బాగుంటుంది ఈ యొక్క మేషరాశి వారు అనే విషయాన్ని ఆలోచించినట్లయితే అర్ధాష్టమ కుజుడు నడుస్తున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 వల్లీనాథ సుబ్రహ్మణ్యం అన్న సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకుంటూ ప్రతి మంగళవారం నాడు కూడా ఒక్క పొద్దు ఉండి చక్కగా ఎర్రటి కందిపప్పు ఒక ఎర్రగుడ్డలో కట్టి ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయడం. అదేవిధంగా చూసినట్లయితే గనక మీరు మంగళవారం నాడు ఎవరికైనా దానిమ్మ పళ్ళు దానం ఇవ్వండి. అన్ని విధాలా కూడా మీ ఇంట్లో కూడా ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.